సరే. లాసన్ మీడియా స్టార్ట్ చేసిన తర్వాత మోస్ట్ ఛాలెంజింగ్ క్వెషన్ ఏదన్నా క్లయింట్ అడిగారా ఇప్పటి వరకి? యాక్చువల్లీ నాకు ఎక్కువగా వచ్చే రెగ్యులర్ క్వెషన్ ఏంటంటే, నాకు రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అని ఫస్ట్ క్వెషన్ అడుగుతారు. మనం మార్కెటింగ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏప్రిల్ 1న మార్కెటింగ్ స్టార్ట్ చేసామనుకోండి. కరెక్ట్ ఏప్రిల్ 5న నాకు ఇంకా లీడ్స్ ఎందుకు రాలేదు? ఒకవేళ లీడ్స్ వస్తే మంచి లీడ్స్ ఎందుకు రాలేదు? ఒకవేళ మంచి లీడ్స్ వస్తే ఇంకా ఎందుకు క్లోజ్ అవ్వలేదు? అని 5 డేస్‌లో అడుగుతారు. సో, నాకు తెలిసి ఇదే ద మోస్ట్ ఛాలెంజింగ్ క్వెషన్. ఎందుకంటే ఒక బిజినెస్ ఓనర్ బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎటువంటి మార్కెటింగ్ లేకుండా తన బిజినెస్‌ని పెట్టుకుంటాడు. సో, అన్ని 2 ఇయర్స్ తను మార్కెటింగ్ లేకుండా తనే మార్కెటింగ్ చేసుకుంటా అని చెప్పి బిజినెస్ రన్ చేసినప్పుడు మనం పిక్చర్‌లోకి వచ్చినప్పుడు యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ గాని, ఆఫ్‌లైన్ మార్కెటింగ్ మన పిక్చర్‌లోకి వచ్చినప్పుడు 3 డేస్‌లో, 5 డేస్‌లో, 1 వీక్‌లో రిజల్ట్ కావాలని కోరుకుంటారు. సో, 2 ఇయర్స్ వెయిట్ చేసిన ఒక బిజినెస్ ఓనర్ ఒక 1 వీక్ ఎందుకు వెయిట్ చేయలేకున్నాడు? సో, దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ రిజల్ట్స్ ఫాస్టర్ నౌ. అదే ఒక 2 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినప్పుడే ఈ మార్కెటింగ్ స్టార్ట్ చేసుకుంటే ఈ 2 ఇయర్స్‌కి వాళ్ళ బిజినెస్ బాగా గ్రో అయ్యేది కదా! బట్ ఓకే. వి ఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్. బట్ 1 వీక్‌లో అయితే రిజల్ట్ రాదు డిజిటల్ మార్కెటింగ్‌లో. మీకు తెలిసిందే. టైం పడుతుంది. ఒక 1 మంత్ పడుతుంది ఖచ్చితంగా. 1 మంత్‌లో రిజల్ట్స్ కనిపియడం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే 6 మంత్స్ లాంగ్ టర్మ్ చేసుకున్నారో మా దగ్గర దే ఆర్ వెరీ హ్యాపీ. దే గాట్ గుడ్ రిజల్ట్స్. అండ్ ఆ రిజల్ట్స్ వాళ్ళకి ఫ్రూట్స్‌గా కూడా మారుతుంది. బట్ 1 వీక్‌లో అయితే మేము ఇప్పటిదాకా ఎవరికీ రిజల్ట్ ఇవ్వలేదండి. ఓకే. సో, ఇదే నా టఫెస్ట్ క్వెషన్ నాకొచ్చేది కూడా. 1 వీక్‌లో నాకెందుకు రిజల్ట్ రాలేదు అని. ఓకే.